హలో ఎవరీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుసేన్. ఎస్, ఈ మధ్య కాలంలో హోమియోపతి ప్రజల్లోకి బాగా వెళ్ళిందనే చెప్పాలి. సో అసలుకి వీటిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సో అసలు హోమియోపతి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి. ఎస్ సార్, మామూలుగా ఏంటి అసలుకి హోమియోపతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? హోమియోపతి అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండి. సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏం లేదు, సింపుల్. మనకు ఆయుర్వేద ఉంది, యునాని ఉంది, సిద్ధ ఉంది, అలోపతి ఉంది, న్యాచురోపతి ఉంది. ఇట్లా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. చాలా కంట్రీస్లో వాళ్ళ గవర్నమెంట్స్ రికగ్నైజ్ చేశాయండి. దీన్ని ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం అన్నమాట. ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనే ఒక పర్టికులర్ దాన్ని ఎందుకంటాము అంటే దానికి కొన్ని క్రైటీరియా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్రైటీరియా ఏంటి అని మనం వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్, ఎటువంటి డిసీజ్కి అప్లికబుల్ అవుతుంది? ఓకే. మెడికల్ డిసీజెస్, సర్జికల్ డిసీజెస్ అంటాం అనమాట. మెడికల్ డిసీజెస్ అంటే మనము సర్జరీ చేయకుండా మెడిసిన్స్ ఇచ్చి తగ్గించే డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ కానీ, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, వీటికంతా సర్జరీస్ అవసరం. ఇదంతా జస్ట్ మెడిసిన్ ఇవ్వచ్చు. సో హోమియోపతి సర్జరీ చేస్తారా అంటే సర్జరీ చేయరు, బట్ సర్జికల్ డిసీజెస్ హ్యాండిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కిడ్నీ స్టోన్స్ అలోపతిలో సర్జరీనే చేస్తారు, బట్ సర్జరీ లేకుండా హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. ఇంకోటి, ప్రోస్టేట్ ప్రాబ్లం అనేది ట్యూమర్ అనమాట. ట్యూమర్ అనేది అలోపతిలో సర్జరీనే ఉంది, దీనిలో సర్జరీ లేకుండా హ్యాండిల్ చేయొచ్చు. బార్తోలిన్ యాబ్సెస్ అని, లేకపోతే సబేషియస్ సిస్ట్ అని, ఏవైతే సర్జికల్ డిసీజెస్ ఉన్నాయో వీటిని అన్నిటికీ మెడిసిన్ ఇచ్చే ట్రీట్ చేయొచ్చు. సో ఇక్కడ చెప్పేది అంటే 99% అంటే మెడిసిన్ తోటే మనం క్లియర్ చేసేయచ్చు అంటారా? రైట్. హోమియోపతిలో ఓన్లీ మెడిసిన్స్ ఉన్నాయి. చాలా అలోపతిక్ ట్రీట్మెంట్స్ ఏవైతే వాళ్ళు సర్జరీ మ్యాండేటరీ అంటారో, మ్యాక్సిమం డిసీజెస్ మనం సర్జరీ వరకు పోకుండా హోమియోపతి మెడిసిన్స్తోనే హ్యాండిల్ చేయొచ్చు హోమియోపతి. ఓకే. ఇది ఒక క్రైటీరియా అనమాట, మెడికల్ డిసీజెస్, సర్జికల్ డిసీజెస్. ఇంకా డిసీజెస్ ఎట్లాంటి డిసీజెస్ హ్యాండిల్ చేస్తామంటే అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ అంటాం అనమాట. అక్యూట్ డిసీజెస్ అంటే సడన్గా వస్తాయి, ఏదర్ పేషెంట్ రికవర్ అవుతారు లేదంటే చనిపోతారు అనమాట. కోవిడ్ బెస్ట్ ఎగ్జాంపుల్. సడన్గా వస్తుంది డిసీజ్, పేషెంట్ రికవర్ అవుతారు లేదంటే చనిపోతారు. ఇవన్నీ మనం అక్యూట్ డిసీజెస్ కింద పెట్టుకుంటాం. హోమియోపతి అక్యూట్ డిసీజెస్కి పనిచేస్తుంది. అదేవిధంగా క్రానిక్ డిసీజ్ అంటే మీనింగ్ ఏంటంటే దీర్ఘకాలిక రోగాలు అనమాట. మేబీ ఈ రోగాలు సంవత్సరాల తరబడి ట్రీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ వస్తే సంవత్సరాల తరబడి ట్రీట్ చేయాలి. అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ రెండింటినీ హోమియోపతి హ్యాండిల్ చేస్తుంది. అదేవిధంగా హోమియోపతి అనేది సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్ వరకు. కోల్డ్ అనేది సింపుల్ డిసీజ్. కాంప్లెక్స్ డిసీజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ అనేది చాలా కాంప్లెక్స్ డిసీజ్. హోమియోపతి సింపుల్ డిసీజెస్కి పనిచేస్తుంది, ఈ వైడ్ రేంజ్ ఆఫ్ కాంప్లెక్స్ డిసీజెస్కి పనిచేస్తుంది అన్నమాట. ఇది ఒక క్రైటీరియా, మనం ఇది కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పడానికి. అంతేకాకుండా కామన్ డిసీజెస్, రేర్ డిసీజెస్. హెడేక్ అనేది కామన్, అందరికీ వస్తుంది. రేర్ డిసీజెస్ అంటే అలోపతిలో కూడా ట్రీట్మెంట్ లేని కొన్ని, క్రిడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ అని ఉంది, SSPE అని ఉంది, ఇట్లాంటివి చాలా రేర్ డిసీజెస్. హోమియోపతి ఏంటంటే కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్ వరకు కూడా పనిచేస్తుంది. ఇంకోటి, వైడ్ అప్లికబిలిటీ. ఎవరెవరిపైన పనిచేస్తుంది? ఆడవాళ్ళ పైన పనిచేస్తుంది, మగవాళ్ళ పైన పనిచేస్తుంది. బోత్ మేల్స్, ఫిమేల్స్, థర్డ్ జెండర్ పైన కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. సార్, అంటే ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, అంటే చిన్నపిల్లలకి వేరుగా, అట్లానే పెద్దవాళ్ళకి, వయసు మీద పడిన వాళ్ళకి, సో వీళ్ళకి డిఫరెంట్ ఏమైనా ఉంటుందంటారా? లేక డెఫినెట్గా అండి. హోమియోపతి అనేది నెక్స్ట్ నేను చెప్పబోయే క్రైటీరియా అది. ఏజ్ గ్రూప్, వైడ్ రేంజ్ ఆఫ్ ఏజ్ గ్రూప్. ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఈవెన్ పిల్లవాడు పుట్టక ముందు, ఫర్ ఎగ్జాంపుల్ మదరు, ఫాదరు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ రావడానికి హోమియోపతి మెడిసిన్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ప్రెగ్నెన్సీ టైంలో ఈవెన్ అబార్షన్స్ కానీ కాంప్లికేషన్స్ రాకుండా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. బోత్ మదర్కి అదేవిధంగా బిడ్డకి ప్రాబ్లమ్స్ రాకుండా యూజ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో, అంటే డెలివరీ టైంలో బిడ్డ పుట్టే టైంలో మదర్కి బిడ్డకి ప్రాబ్లమ్స్ రాకుండా యూజ్ చేయొచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత మదర్కి బిడ్డకి ఇద్దరికి ఏం కాంప్లికేషన్స్ లేకుండా, ఎస్పెషల్లీ మనము మదర్కు పాలు రావు, లేకపోతే మదర్స్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, పోస్ట్ మార్టం డిప్రెషన్ అంటాం, ఇట్లాంటివన్నీ ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా పిల్లలు ఎదిగే కొద్దీ చైల్డ్హుడ్లో బోత్ ఆడపిల్లలకి మగపిల్లలకి ఇవ్వచ్చు. అడాల్సెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే అప్పుడప్పుడే మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ బోత్ మేల్స్లో ఫిమేల్స్లో యూజ్ చేయొచ్చు. అడల్ట్ ఏజ్ గ్రూప్లో కూడా పెద్ద అయిన తర్వాత యూజ్ చేయొచ్చు. పెద్ద అయిన తర్వాత కామన్గా ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అడల్ట్లోనే కాకుండా జీరియాట్రిక్ అంటే ముసలి వాళ్ళల్లో, ఆడవాళ్ళలో మగవాళ్ళల్లో అన్నీ యూజ్ చేయొచ్చు. సో ఇంత వైడ్ అప్లికేషన్ ఉంది. ఈ వైడ్ అప్లికేషన్ ఏంటి? అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, సింపుల్ డిసీజెస్, కాంప్లెక్స్ డిసీజెస్, కామన్ డిసీజెస్, రేర్ డిసీజెస్, అన్ని ఏజ్ గ్రూప్స్లో, అన్ని జెండర్స్లో
ఇంత అప్లికబిలిటీ ఉంది కాబట్టి దీన్ని సపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అదేవిధంగా సర్జికల్ డిసీజెస్, మెడికల్ డిసీజెస్, ఇంత కాంప్లికేటెడ్ డిసీజెస్కి ఇన్ని కండిషన్స్కి అది పనిచేస్తుంది కాబట్టి దాన్ని సపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం అనమాట. ఇవన్నీ ఎలా పనిచేస్తాయి హోమియోపతిలో, స్పెషాలిటీ ఏంటి హోమియోపతిలో? సో మీకు అలోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి, ఆయుర్వేదాలో ఉన్నాయి, సిద్ధాలో ఉన్నాయి, యునానీలో ఉన్నాయి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హోమియోపతి? సార్ అట్లానే ఇప్పుడు మనం బయట మెడిసిన్స్ తీసుకుంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి కాస్తనే కానీ Right. ఎఫెక్ట్ని బట్టి. సో అయితే ఇప్పుడు హోమియోపతిలో మెడిసిన్కి మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? యా, హోమియోపతి స్పెషాలిటీనే అది. సో వేరే అలోపతి కానీ, యునానీ కానీ, సిద్ధ కానీ, ఆయుర్వేద కానీ ఇవన్నిటికీ తీసుకున్నప్పుడు హోమియోపతికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు చెప్పిన పాయింట్. ఏ పాయింట్ మీరు చెప్పారు? సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ ఉండవని చెప్పచ్చు, బట్ రేర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 500 కేసెస్ కనుక తీసుకుంటే దాంట్లో ఒకరికి సైడ్ ఎఫెక్ట్ రావచ్చు హోమియోపతిలో, మిగిలిన 499 పీపుల్కి రావు. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ చూడడం అనేది రేర్, బట్ ఉంటాయి. ఇవి ఉన్నా కూడా అలోపతి లాగా డెవాస్టేటింగ్గా ఉండవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నా కూడా ట్రాన్సియంట్గా కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవడం. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా పర్మనెంట్ డిపెండెన్సీ, ఈ కొన్ని అలోపతి మెడిసిన్స్కి పర్మనెంట్ డిపెండెన్సీ ఉంటుంది, అలా హోమియోపతిలో ఉండదు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినా కూడా ఆ మెడిసిన్ చేంజ్ చేసినా, లేకపోతే మెడిసిన్ డోసేజ్ తగ్గించినా, మెడిసిన్ని కొన్ని రోజులు స్టాప్ చేసినా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కంప్లీట్గా వెళ్ళిపోతాయి. సో అలోపతికి వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్కి, హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. హోమియోపతిలో మనం ఆల్మోస్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పచ్చు. ఓకే సార్, అట్లా ఇప్పుడు ఈ మెడిసిన్ ఉంటుంది కదా, సో మెడిసిన్ తీసుకునేటప్పుడు బయట మెడిసిన్ తోటి అంటే కలిపి తీసుకోవచ్చు అంటారా? సో ఇదొకసారి అదొకసారి అట్లా ఏమన్నా? రైట్. లేకుంటే లైఫ్ లాంగ్ ఒకటే కంటిన్యూ చేయాలంటారా? రైట్. ఇది పీపుల్ అడిగే కామన్ క్వశ్చన్ అండి. ఏమని అడుగుతారంటే, సార్ మేము ఆల్రెడీ వేరే మెడిసిన్ తీసుకుంటున్నాము, ఇప్పుడు హోమియోపతి వాడచ్చా? లేకపోతే మేము ఇప్పుడు హోమియోపతి తీసుకుంటున్నాము, మధ్యలో వేరే మెడిసిన్ వాడచ్చా? సార్ మాకు ప్రాబ్లం వచ్చింది, మేము హోమియోపతి తీసుకుంటున్నాము, సో మేము హోమియోపతి స్టాప్ చేసి ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ హోమియోపతి తీసుకున్నాం. ఇవన్నీ కామన్ సినారియోస్ అనమాట. దీనికి సింపుల్గా ఏంటంటే హోమియోపతి యాక్ట్ చేసే ప్లేన్ వేరే, అలోపతి కానీ వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ యాక్ట్ చేసే ప్లేన్ వేరే. దానికి దీనికి ఎటువంటి రిలేషన్ ఉండదు. హోమియోపతితో పాటు అలోపతి వాడచ్చు, ఆల్రెడీ మీరు అలోపతి వాడుతున్న హోమియోపతి వాడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీకు సడన్గా ఫీవర్ వచ్చింది, మీరు థైరాయిడ్ ప్రాబ్లం తీసుకుంటున్నారు, సడన్గా మీకు ఫీవర్ హెడేక్ వచ్చింది, మీరు అలోపతి తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో రెండు కలిపి తీసుకోండి. హోమియోపతి యాక్ట్ చేసే ప్లేన్ వేరే, అలోపతి యాక్ట్ చేసే ప్లేన్ వేరే, దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటే డిసీజ్కి వాడుతున్నారు అనుకోండి, మోకాలు నొప్పులకి హోమియోపతి వాడుతున్నారు, అలోపతి వాడుతున్నారు, ఇంకా బెటర్గా మోకాలు నొప్పులు తగ్గే ఛాన్స్ ఉంటుంది తప్పితే హోమియోపతి తీసుకున్నప్పుడు అలోపతి స్టాప్ చేయాల్సిన అవసరం లేదు, అలోపతి తీసుకున్నప్పుడు హోమియోపతి స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. రెండు కలిపి తీసుకోవచ్చు. కాకపోతే జస్ట్ ఆ మెడిసిన్స్కి ఈ మెడిసిన్కి ఒక 5 minutes గ్యాప్ ఉండేటట్లు. ఓకే, అంటే ఈ రెండు కలిపి తీసుకున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమి ఉండదు అంటారా సార్? హోమియోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, జీరో. నేను ఇందాక చెప్పినట్టు మనము ఒక 500 కేసులు కానీ హోమియోపతిలో ట్రీట్ చేస్తే మేబీ ఒక్క కేసుకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అవి కూడా చాలా ట్రాన్సియంట్గా ఉంటాయి. మనం మెడిసిన్ చేంజ్ చేసినా, లేకపోతే డోసేజ్ చేంజ్ చేసినా, కొన్ని రోజులు మెడిసిన్ స్టాప్ చేసినా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పోతాయి, పర్మనెంట్ డిపెండెన్సీ ఉండదు. బట్ అలోపతి హోమియోపతి వాడితే హోమియోపతి వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు, బట్ అలోపతి మెడిసిన్స్ వల్ల వాటికున్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వాటికుంటాయి అన్నమాట. సో సార్, అట్లా ఇప్పుడు హోమియోపతిలో మనకి ట్రీట్మెంట్స్ అంటే ఎలాంటి వ్యాధుల వరకు ఉందంటే ఏమని చెప్తారు సార్ మామూలుగా? హోమియోపతిలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. సో ఒకటి మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది, మనం సర్జికల్ డిసీజెస్ని కూడా మెడికల్గా ట్రీట్ చేయొచ్చు అనమాట. సర్జికల్ డిసీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి వచ్చింది, మోకాలు రీప్లేస్ చేయాలన్నారు, లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, లేకపోతే సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, లేకపోతే ఏదైనా యాప్సెస్లు కానీ ట్యూమర్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఏవైతే అలోపతిలో సర్జికల్గా ట్రీట్మెంట్ చేయాలి కంపల్సరీ అన్నవి మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ మనం హోమియోపతిలో మెడికల్గా ట్రీట్ చేయొచ్చు. దానికంటే చాలా తక్కువ కాస్ట్ ట్రీట్ చేయొచ్చు, దానికంటే చాలా సేఫ్గా, చాలా ఎఫెక్టివ్గా. హోమియోపతిలో ఏంటంటే ట్రీట్మెంట్ అనేది క్యూర్ చేయడం అంటే మీ డిసీజ్ని లేకుండా ఉన్న స్టేజ్లో ఎట్లుందో అట్లా అయిపోవడమే కాకుండా కంప్లీట్గా ప్రివెంట్ చేయడం, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, అలోపతి మీరు వెళ్ళి సర్జరీ చేయించుకున్నారు. సో ఆ టెండెన్సీ ఏదైతే ఉందో కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీని, దాన్ని అలోపతి తీసేయలేదు. బట్ హోమియోపతి ఏంటంటే ఆ కిడ్నీ స్టోన్స్ని కంప్లీట్గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే సార్, అట్లా ఇప్పుడు చూసుకుంటే చాలా మంది హోమియోపతి మెడిసినే కాకుండా సో బయట మెడిసిన్ కూడా తీసుకునేటప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఫోన్లో చూసేసేసి ఈ డిసీజ్ వచ్చిందని చెప్పి మెడిసిన్ తీసుకుంటున్నారు. సో హోమియోపతిలో కూడా అట్లా వెంటనే తీసుకోవచ్చు అంటారా? సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా. ఇది చాలా కాంట్రవర్సీ టాపిక్ అండి. ఏ పేషెంట్ కూడా అలోపతి అయినా ఆయుర్వేద అయినా సిద్ధ అయినా డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఓన్గా ట్రీట్మెంట్ చేయడం అనేది తప్పు. అది ఎవ్వరు ఎంకరేజ్ చేయకూడదు. సో నన్ను అడిగితే అలా చేయకూడదనే చెప్తాను. బట్ మనం ప్రాక్టికల్గా గమనించినప్పుడు ఇప్పటికి చాలామంది మెడికల్ స్టోర్కి వెళ్ళి వాళ్ళకి డిసీజెస్ చెప్పి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. బట్ మీరు ఒక చిన్న తేడా గమనించండి. ఏదన్నా ఒక ఏరియా తీసుకొని దాంట్లో అలోపతి ఫార్మా స్టోర్స్ ఎన్ని ఉన్నాయి, హోమియోపతి ఫార్మా స్టోర్స్ ఎన్ని ఉన్నాయి అని కంపేర్ చేయండి. ఓకే, మీకు ఆల్మోస్ట్ హోమియోపతి ఫార్మా స్టోర్స్ ఫార్మసీ స్టోర్స్ అనేవి ఎక్కడా కనపడవు. మణికొండ అనేది తీసుకోండి, ఈ ఏరియాలో మణికొండ అనేది ఏరియా. ఈ ఏరియాలో 350 మంది హోమియోపతి డాక్టర్లు ఉన్నారు ఈ ఏరియాలో, ఓన్లీ మణికొండ ఏరియాలో. మేబీ ఒక 5 స్క్వేర్ కిలోమీటర్ రేడియస్లో 350 హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు. నాకు ఎట్లా తెలిసిందంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారన్నమాట. ఓకే, హోమియోపతి మెడికల్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటి కూడా లేదు. ఈ 350లో ఒక్కటి కూడా హోమియోపతి మెడికల్ స్టోర్ లేదు. ఎందుకు అంటే సింపుల్ లాజిక్, ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, మీరు అలోపతికి వెళ్ళారు. వాళ్ళు ఏం టాబ్లెట్ ఇస్తారు? మీకు పారాసెటమాల్ ఇస్తారు, రైట్? సో కాల్పాల్ అంటారు, డోలో అంటారు, పారాసెటమాల్ ఇస్తారు. మీరు ప్రపంచంలో ఏ మెడికల్ స్టోర్కి పోయినా, అలోపతి మెడికల్ స్టోర్కి, లేకపోతే ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి పోయినా, ఇండియాలో యూఎస్లో ఫీవర్ వస్తే మీకు పారాసెటమాల్ ఇస్తారన్నమాట. అది యూనివర్సల్ డ్రగ్. అంటే ఇప్పుడు ఇండియాలో ఎట్లా అయిపోయిందంటే కోవిడ్ తర్వాత అది చాక్లెట్ లాగా అయిపోయింది, అట్లా యూజ్ చేస్తున్నారు. బట్ హోమియోపతిలో అలా ఉండదు. ఫీవర్ కంటూ ఒక మెడిసిన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి ఒక ఫీవర్, ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకోండి, 10 మందికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది, 10 మందికి 10 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాం. అట్లా సింగిల్ మెడిసిన్ ఉండదు. హోమియోపతిలో ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయంటే అరౌండ్ 5000 మెడిసిన్స్ ఉన్నాయి. ఈ 5000 మెడిసిన్స్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లో, నేను ఇంకా కాంబినేషన్స్కి వెళ్ళట్లేదు, కాంబినేషన్స్కి వెళ్తే కొన్ని లక్షల మెడిసిన్స్ ఉంటాయి. డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్లో అరౌండ్ 50,000 మెడిసిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీకు ఫీవర్ వచ్చినా, సింపుల్ హెడేక్ వచ్చినా, లేకపోతే పెద్ద బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా, ఈ 50,000 మెడిసిన్స్లో 1 or 2 మెడిసిన్స్ పిక్ చేసి పేషెంట్కి ఇస్తారన్నమాట. అంటే అంత ఇండివిజువల్గా ఈ 50,000 మెడిసిన్స్లో 1 or 2 మెడిసిన్స్ పిక్ చేసి ఇస్తేనే తగ్గుతుంది. యాక్యురేట్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారము ఇస్తేనే తగ్గుతుంది. ఏది పడితే అది ఇస్తే తగ్గదన్నమాట. అందుకు ఏ హోమియోపతి మీకు డాక్టర్స్ ఉంటారే కానీ హోమియోపతి మెడికల్ స్టోర్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఒక మందును ప్రిస్క్రైబ్ చేయాలంటే డాక్టర్కి మంచి క్వాలిఫికేషన్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచి కాంపిటెన్సీ ఉండాలి. ఇన్ని ఉన్న డాక్టరే కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలడు హోమియోపతిలో మెడిసిన్ పికింగ్ అంటే ఏదర్ ఒక సింపుల్ హెడేక్ కానీ లేకపోతే సీరియస్ బ్రెయిన్ ట్యూమర్కి కానీ చాలా కష్టం. అది ఓన్లీ ఇన్ని క్వాలిటీస్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, కాంపిటెన్స్ ఉన్న డాక్టర్లు మాత్రమే చేయగలరు. సార్ ఇప్పుడు ఈ హోమియోపతి మెడిసిన్స్ వృద్ధులు ఉంటారు కదా, బాగా ఏజ్ మీద పడిపోయిన వాళ్ళు, సో వీళ్ళు అంటే స్త్రీలు యూజ్ చేయొచ్చు అంటారు, గర్భిణితో ఉన్న వాళ్ళు? హోమియోపతి అనేది మెడిసిన్ డిఫరెంట్ లైఫ్ ఫేజెస్లో యూజ్ చేయొచ్చు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ థర్డ్ జెండర్ కానీ అందరూ యూజ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి యూజ్ చేయొచ్చు అంటే ఈవెన్ ఒక పిల్లవాడు పుట్టక ముందు నుంచి ఒక ఫాదరు మదర్ ఉన్నారు, వాళ్ళకి కన్సెప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫాదరు మదరు ఇద్దరు యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రాకుండా మదర్కి కానీ బేబీకి కానీ కాంప్లికేషన్స్ రాకుండా హోమియోపతి యూజ్ చేయొచ్చు. డెలివరీ టైంలో బేబీకి కానీ మదర్కి కానీ కాంప్లికేషన్స్ రాకుండా యూజ్ చేయొచ్చు. పిల్లలు పెరిగే టైంలో అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు హోమియోపతి యూజ్ చేయొచ్చు. అన్ని డిసీజెస్కి యూజ్ చేయొచ్చు. అడాల్సెంట్ అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాబ్లమ్స్కి హోమియోపతి యూజ్ చేయొచ్చు. అదే అడల్ట్ అయినాక కూడా, పెద్దవాళ్ళు అయినాక కూడా యూజ్ చేయొచ్చు.
ముసలి వాళ్ళు అయినాక కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. ఇవన్నీ యూజ్ చేసినట్టంటే మీరు వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చుకున్న అలోపతి కానీ, ఆయుర్వేద కానీ, యునాని కానీ, సిద్ధ కానీ వీటికంటే చాలా బెటర్గా మెడిసిన్ పనిచేస్తుంది. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ హోమియోపతిలో ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు పనిచేస్తుంది. సార్ యాక్చువల్లీ బయట చాలా మందికి డౌట్ ఏంటంటే హోమియోపతిలో, సో ఇది మెడిసిన్ తీసుకున్న టైంకి కాస్త టైం పడుతుంది, సో అంటే ఎప్పటి వరకు చూడొచ్చు మనం? అది చాలా అపోహ అండి. హోమియోపతికి ఆ చెడు పేరు ఎందుకు వచ్చింది అంటే 2 రీజన్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు నేచర్ అనేది పెయిన్ ఎందుకు ఇచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా మోకాలు నొప్పులు వచ్చినాయి. నేచర్ అనేది ఎందుకు పెయిన్ ఇచ్చిందంటే, నీకు మోకాలు దెబ్బతినింది, నీకు పెయిన్ నేను కనుక ఇస్తే ఏమవుతుందంటే నువ్వు మోకాలు యూజ్ చేయడం స్టాప్ చేస్తావు. ఆ స్టాప్ చేసినప్పుడు మోకాలు అనేది ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది రికవర్ అవుతుంది అని మెయిన్ ఉద్దేశం. పెయిన్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్కువ యూజ్ చేయం కాబట్టి అది టైం తీసుకొని రికవర్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ అనమాట. సో దాన్ని మనిషి ఏం చేస్తున్నాడు అంటే పెయిన్ కిల్లర్ తీసుకుంటున్నాడు, పెయిన్ తగ్గిపోతుంది, డ్యామేజ్ ఇంకా జరిగిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో పెయిన్ని తగ్గించడానికే మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలోపతికి వెళ్ళారు, సివియర్ మోకాలు నొప్పి ఉంది, మీకు పెయిన్ కిల్లర్ ఇస్తారు. పెయిన్ కిల్లర్ ఇస్తే ఏమవుతుంది, ఏవైతే పెయిన్ క్యారీ చేసే నర్వ్స్ ఉంటాయో ఆ నర్వ్స్ని బ్లాక్ చేస్తుంది. నర్వ్ని బ్లాక్ చేసినప్పుడు పెయిన్ అనేది స్టాప్ అయిపోతుంది, డ్యామేజ్ అలానే జరుగుతుంది. బట్ హోమియోపతిలో 2 రకాలుగా ట్రీట్ చేయొచ్చు దీన్ని. ఫస్ట్ ఇమ్మీడియట్గా పెయిన్ తగ్గించచ్చు. పెయిన్ తగ్గించిన తర్వాత ఆ డ్యామేజ్ను కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే అక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటుంది, లేకపోతే సైనోవియల్ మెంబ్రెయిన్ డ్యామేజ్ ఉంటుంది, క్యాప్స్యూల్ డ్యామేజ్, ఇవన్నీ మోకాల్లో ఉండే స్ట్రక్చర్స్ అనమాట. టెండాన్స్ డ్యామేజ్ ఉంటుంది, లిగమెంట్స్ డ్యామేజ్ ఉంటాయి, లేకపోతే అక్కడ ఈ డ్యామేజ్లన్నీ మనం హోమియోపతిలో రివర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలోపతిలో ఇవన్నీ రివర్స్ చేయలేరు వాళ్ళు. సో పెయిన్ని తగ్గించడానికి హోమియోపతిలో ఎంత టైం పడుతుందో అలోపతిలో కూడా అంతే టైం పడుతుంది. అలోపతిలో ఎంత పడుతుంది దానికంటే ఫాస్ట్గా హోమియోపతి కూడా పనిచేస్తుంది. బట్ కానీ మనం కొన్ని రోజులు మెడిసిన్ యూజ్ చేయమంటారంట. ఎందుకంటే ఇవన్నీ రికవర్ చేయడానికి. అలోపతిలో ఇవన్నీ రికవర్ చేసేదానికి మెడిసిన్స్ లేవు, బట్ హోమియోపతిలో ఉన్నాయి. సో ఈ రికవర్ చేయడానికి టైం పడుతుంది తప్పితే దాన్ని పెయిన్ తగ్గడానికి టైం పట్టదనమాట. దీన్ని చాలామంది డాక్టర్లు ఏమనుకుంటారంటే, హోమియోపతి పేషెంట్లు ఏమనుకుంటారంటే హోమియోపతి స్లో. ఈ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే 3 నెలలు మెడిసిన్ తీసుకోమన్నాడు, 6 నెలలు మెడిసిన్ తీసుకోమన్నాడు అంటారు. ఎందుకంటే పెయిన్ తగ్గించడమే కాదు, మీ మోకాలు ముందుకు ఎలా స్టేజ్లో ఉందో దాన్ని తీసుకెళ్ళడానికి టైం పడుతుంది తప్పితే పెయిన్ తగ్గించడానికి కాదు. అలోపతిలో పెయిన్ తగ్గిస్తారు, హోమియోపతిలో పెయిన్ తగ్గిస్తారు. వితిన్ 6 days తగ్గిపోతుంది. బట్ అలోపతి వాళ్ళు స్టాప్ చేయమంటారు, ఎందుకంటే వాళ్ళకు డ్యామేజ్ని రికవర్ చేసే ఛాన్స్ లేదు. బట్ హోమియోపతిలో రికవర్ చేసే ఛాన్స్ ఉంది. ఇట్ విల్ టేక్ టైం. సార్ భరద్వాజ్ గారు, అట్లానే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి విజయాలు సో ఏమన్నా చూసారు అసలు మామూలుగా హోమియోపతిలో? నా ఎక్స్పీరియన్స్లో నాకు బెస్ట్ కేసు అంటే అండి, ఫ్రాన్స్ నుంచి ఒక కేసు వచ్చిందనమాట. దాన్ని క్రుడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అంటాం. ఈ క్రుడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అనేది ఎవరికి వస్తుందంటే, మామూలుగా మీట్ తింటూ ఉంటారు చూసారా, కెనిబల్స్ అంటారు, అంటే మనిషి మాంసం మనిషి తింటారు, వాళ్ళలో ఈ డిసీజ్ వస్తుంది అనమాట. లేదంటే మనుషులు బేజా తింటూ ఉంటారు ఎక్కువ, మటన్ బేజా లేకపోతే బీఫ్ బేజా, ఇట్లాంటివన్నీ బ్రెయిన్ పార్ట్స్ తినే వాళ్ళలో ఈ డిసీజ్ ఎక్కువ వస్తుంది అనమాట. దాన్ని క్రిడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అంటారు, లేకపోతే ప్రయాన్ డిసీజ్ అంటారు. అంటే వీళ్ళల్లోనే కాదు, నార్మల్లో కూడా వస్తుంది, వెజిటేరియన్స్లో కూడా వస్తుంది, బట్ వీళ్ళల్లో ఎక్కువ వస్తుంది అనమాట. ఒక కేసు నాకు ఫ్రాన్స్ నుంచి వచ్చింది. ఈ క్రిడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అనేది ఎంత రేర్ డిసీజ్ అంటే, సంవత్సరానికి ఒక 10 లక్షల పాపులేషన్ తీసుకున్నామంటే సంవత్సరానికి ఒక్కరికి ఆ డిసీజ్ వస్తుంది అన్నమాట. ఆ 10 లక్షల పాపులేషన్లో దీంట్లో అలోపతిలో మెడిసిన్ అనేదే లేదు, 0. వస్తే పేషెంట్ వితిన్ 3 months టు మ్యాక్సిమం 6 monthsలో చనిపోతాడు. అటువంటి కేసు నాకు ఫ్రాన్స్ నుంచి ఒకటి వచ్చింది. చాలా ఇనిషియల్ స్టేజ్లో వచ్చింది. అంటే ఆ డిసీజ్ సిమ్టమ్స్ వచ్చాయి, అదే రోజు టెస్టింగ్కి వెళ్ళాడు, అదే రోజు డయాగ్నోస్ చేశారు, అదే రోజు నన్ను కాంటాక్ట్ అయ్యాడు అనమాట. మేము ఫ్రాన్స్కి మెడిసిన్స్ పంపించాం. వితిన్ 1 month పేషెంట్ మంచిగా రికవర్ అయ్యాడు, డెత్ నుంచి తప్పించుకున్నాడు, తన పని తాను చేసుకున్నాడు. అతను ఒక ట్రక్ డ్రైవర్ అనమాట, అతను ఫ్రాన్స్లో. అతను డ్రైవింగ్కి అతను వెళ్ళిపోయినాడు. సో నాకున్న బెస్ట్ కేసెస్ కొన్ని 100 కేసెస్ ఉన్నాయి. దాంట్లో నాకు నచ్చిన కేసు, మంచి రిజల్ట్ ఉన్న కేసు అది ఈ క్రిడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని చెప్పాను. ఓకే సార్, థ్యాంక్స్ అండి.